ఓం 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 స్థిరసుఖమాసనం. స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్. నన్ను నేను చూస్తున్నా. పూర్ణోహం, అభయోహం, అకామోహం. Now, take 3 deep breaths and leave. 1, 2, 3. By sitting erect, Sthira Sukhamasana, all body laziness is gone. By taking a few deep breaths, the body gets rid of any residual laziness. Now, మైండ్ పని చేస్తుందా? లేదు. క్వైట్ చేశాం. Now I am present or absent? I am fully present. ఒకవేళ కానీ మనస్సును వాడుకుంటూ మనస్సుతో పనిచేస్తూ ఉంటే ఐఎమ్ నాట్ ప్రజెంట్. ఐఎమ్ ఇన్ ది థాట్స్. ఆ థాట్స్ అనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. అప్పుడు ఫుల్ ప్రజెన్స్ ఉండదు. ఫుల్ ప్రజెన్స్ అంటే ఏమిటి? మైండ్ క్వైట్గా ఉండడం. ఇదే ఈనాటి ఉపనిషత్తు. ప్రవాహంలో కొట్టుకుపోవడం సరదాగా మీకు ప్రవాహాన్ని చూస్తూ నిలబడ్డం సరదా. ఆలోచించుకోండి. ప్రవాహంలోనే ఉంటానంటే ఉండండి. ఎత్తు పల్లాలు ఉంటాయి, దెబ్బలు తగులుతాయి. నౌ ఐఎమ్ మై సెల్ఫ్. ఐ రిగైన్ మై సెల్ఫ్. నన్ను నేను తిరిగి సంపాదించుకున్నా. ఎక్కడి నుంచి? ప్రవాహం నుంచి బయటపడేసుకున్నా. వెన్ థాట్స్ ఆర్ ఫ్లోయింగ్, మనసులో ఆలోచనలు పరంపరగా వెళుతుంటే ఐఎమ్ లాస్ట్. దారి తప్పిపోయాను. ఎక్కడ దారి తప్పిపోయాను? మనస్సు అనే బజార్లో దారి తప్పిపోయాను. అప్పుడు ఎవరినో ఒకరిని అడిగి, అంటే నన్ను నేనే తెలుసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇల్లు అంటే ఏమిటి? జస్ట్ బీయింగ్. వాట్ ఎ కెలామిటీ. రోజు దారి తప్పిపోతుంది. మనసులో దూరి అక్కడ ఒక రోజు ఇటు, ఓ రోజు అటు, ఎక్కడో దారి తప్పిపోతున్నా. వెతుక్కుని మళ్ళీ నాలోకి వస్తున్నా. ఈ అర్ధగంట, పావుగంట మళ్ళీ వెళ్ళిపోతున్నా. బాగుందా? వెన్ ఐ లుక్ అట్ మై సెల్ఫ్, ఎవరున్నారు కూడా? ఎవ్వరూ లేరు. ఐఎమ్ ఆల్ అలోన్. బాడీయే లేదు, మైండే లేదు, ఆలోచనలు లేవు, ఏ పరంపర ప్రవాహం లేని ఏకరూపంగా ఉన్నాను. ఐఎమ్ నాట్ లోన్లీ, ఐఎమ్ అలోన్.
That's what is wanted. Look at yourself. అంటే ఏమిటి? చూడడం అంటే ఏమిటి? కళ్ళు మూసేసుకున్నాను. మనసుతో చూద్దాం అంటే మనసు మూసేసుకున్నాను. మరి దేంతో చూస్తున్నాను? దేంతోని చూడడం లేదు. జస్ట్ బీ. జస్ట్ బీ. డోంట్ బీ దిస్ అండ్ దట్. గ్రాండ్మదర్, ఫాదర్, వర్కర్, మేనేజర్, యజమానురాలు, ఏది కాదు. డోంట్ బి దిస్ అండ్ దట్. జస్ట్ బీ. దెర్ ఇస్ ఎ బ్యూటీ ఇన్ బీ. The mind has become silent, not by force, effortlessly, అప్రయత్నంగా. దానికదే మనసు సైలెంట్ అయింది. ఎప్పుడు? when I'm just being. What is the effort involved? ఇందులో కార్యక్రమము, క్రియ ఏమున్నది? ఏదీ లేదు. టు బీ ఇన్ myself, I don't require any expenditure of time, energy, or any other effort. Effortlessly, సునాయాసంగా, అనాయాసంగా. ఎఫర్ట్ ఉంటే స్ట్రగుల్ ఉంటుంది. ఎఫర్ట్ లేకపోతే స్ట్రగుల్ లేదు, కాన్ఫ్లిక్ట్స్ లేవు. అదే బ్యూటీ ఆఫ్ బీయింగ్. యాజ్ ఐ బీ, there is no struggle. Struggle with the world, struggle with people, struggle with near and dear, struggle with objects, struggling with my own mind and body. They have solved a lot of problems, complaints. I have to be attending to all those things. Life is a bag of struggles. But how do I get off the struggles? By just being. That is the beauty. Notice, it is not a becoming. It is just being as what I am. No effort, no struggle, no conflict. అదే అందం. Did you ever notice that physical beauty is not beauty? Real beauty is pure being. I am. That is the beauty. That is the innermost beauty. For that, you don't require any beautification. You are already beautiful. మూసిన ముత్యాన కేరే మొరగులు. You are already beautiful. How? Is it by perception? I know this. Perception is indriyas. I am not using my indriyas. I closed all my indriyas. Is it by thought? I know that I am beautiful. No. I closed my thoughts. The office of the mind is locked. The sub-office of 5 sub-offices of the indriyas, they are also locked. Nobody is there to tell me that I am beautiful. But yet, I am beautiful. How do I know that I am? Do I require Upanishad to tell me that I am? Not even the scriptures.
I'm not getting this. I am feeling. I am thought. I am. Not from the Upanishad, but by myself. Being itself shines as knowing. Being itself shines as knowing. ఉండడమే తెలివి. తెలివియే ఉండడం. ఉండడం అంటే సత్. తెలియడం అంటే చిత్. నేను ఉన్నానని నాకు తెలుస్తోంది. నేను ఉన్నాను, ఐఎమ్ సత్. సదోహం తెలుస్తోంది, ఐఎమ్ చిత్. సత్ చిత్. బీయింగ్ ఈజ్ సత్ చిత్. బీయింగ్ షైన్స్ యాజ్ చిత్. బీయింగ్ ఈజ్ సత్. దిస్ ఇస్ ద బ్యూటీ. This is called, can give a name if you want. Otherwise, no, don't name it. Being meditation. Just be. Just be. Sadoham. Chidoham. Sadoham. Chidoham. Shantoham. What is Shanti? It is not another thought in the mind. శాంతి అనేది మనసులోనున్న ఒక వేరే ఆలోచన కాదు. మనసులోనున్న అన్ని ఆలోచనలు అణగిపోవడమే శాంతి. ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే సా ఆత్మా. ఆత్మ ఈజ్ బీయింగ్. ఓం శాంతి శాంతి శాంతి. Relax, sit quiet, sit at ease. Don't rush into any thoughts. Let the stillness, beauty of being, sink in for a few moments. Then stop saying what next. There is no next. There is only this. All next is only to lead you here. Be in the present. Relax. 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 Ahamasmi. 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 Just be silent. Just be for about a minute. Om. Om. Om.
ఆధ్యాత్మికంలో అడుగులు పెడుతున్నటువంటి జిజ్ఞాసులు తెలుసుకోవాలి. ప్రాచీన వేదాంత గ్రంథాలు కేవలం పుస్తకాలు, శ్లోకాలు మాత్రమే కాదు. మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి నిజస్వరూపాన్ని, బీయింగ్ని ఫోకస్ చేసేటటువంటి దివ్య జ్ఞాన దీపాలు. అటువంటి పరమమైన సత్యం పైంగలోపనిషత్తులోని అమూల్యమైన ఒక వాక్యం. వేదాంతంలో వాక్యాలను మహావాక్యాలు అంటారు. ఎందుకు? నన్ను నేనుగా నిలిపి ఉంచుతాయి. ఇట్ కనెక్ట్స్ మీ విత్ మై సెల్ఫ్. మీ ఈజ్ అహం, మై సెల్ఫ్ ఈజ్ అస్మి, అహమస్మి. అహం బ్రహ్మాస్మి ఈజ్ సేమ్ యాజ్ అహమస్మి. అహం బ్రహ్మాస్మీతి ఇత్యనుసంధానం కుర్యాత్. దిస్ ఈస్ ది పైంగళోపనిషత్ మహావాక్య. అహం బ్రహ్మాస్మి ఇత్యనుసంధానం కుర్యాత్. దిస్ ఈజ్ నాట్ ఎ డాక్ట్రైన్ ఆర్ ఎ థియరీ. మన యొక్క ఉనికిని మార్చే ఒక ఇన్విటేషన్. దేహానికి మనస్సుకు ఆవల ఉన్న అసలైన అహమస్మిని గుర్తించడమే ఈ వాక్యం. అహం బ్రహ్మాస్మి అనే మహోన్నతమైన భావన 3 ప్రాథమిక పదాల కలయిక. అహం. అహం అంటే అహంకారం కాదు, ఈగో కాదు. బాహ్య ప్రపంచం ఇచ్చే పేరు, హోదా, గుర్తింపులకు అతీతంగా వెలిగే శుద్ధ చైతన్యమే అహం. బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ పురాణాలలో సృష్టికర్త గారైనటువంటి బ్రహ్మదేవుడు గారు కాదు. ఇది బ్రహ్మన్, నపుంసకలింగ శబ్దం. అనగా విశ్వమంతా నిండి ఉన్న రూపం లేని అనంతమైన సత్యం. అహం అంటే ఏమిటి? ఆయాం. బ్రహ్మ అంటే ఏమిటి? అది ఆయామే. ఈ అస్మి అనేది ఉన్నాను అనేటటువంటి బ్రిడ్జి కాదు అది. అంటే నేను ఇక్కడ ఉన్నాను, బ్రహ్మ బయట ఉంది, రెంటికి ఓ బ్రిడ్జి, ఓ మెంటల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాను, అది అహమస్మి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. దిస్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ ఈక్వేషన్. అదే ఇది, ఇదే అది. ఏతద్వై తత్, తత్ త్వం. ఏతద్వై తత్ అన్నా, తత్ త్వం అన్నా ఒకటే అర్థం. ఏతత్ అంటే త్వము, తత్ అంటే దట్. ఏతద్వై తత్, దట్ ఈజ్ దిస్. దిస్ ఈజ్ దట్. Not that this is equal to that. No question of being equal here. This is that. That is this. Etadvai tat. Tattvam asi. Etadvai tat. Is same as tattvam. ఇది క్రొత్తగా సాధించాల్సింది కాదు. ఇప్పటికే ఉన్నటువంటి సత్యం, బీయింగ్. ఈ వాక్యంలో అనుసంధానం కుర్యాత్. అనుసంధానం అంటే రియలైజ్ దట్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ దట్. ఇట్ ఈస్ నాట్ ఎ బ్రిడ్జ్. దట్ ఈజ్ దిస్. దట్ ఈజ్ నాట్ ఎ కనెక్టింగ్ వెర్బ్. దట్ ఈజ్ అన్ ఐడెంటిటీ. దట్ ఈజ్ దిస్. కుర్యాత్ అంటే విధి, ఇంపరేషన్, ఆజ్ఞ. ఈ సత్యాన్ని కేవలం తెలుసుకుని వదిలేయవద్దు, నిరంతరం అనుసంధానం కుర్యాత్. అనుసంధానం అంటే కాంటెంప్లేషన్, నిధిధ్యాసన. ఒక సాధకునిగా మనకు విధించబడిన నిధిధ్యాసన ఏమిటి? అహం బ్రహ్మాస్మీతి ఇత్యనుసంధానం కుర్యాత్.
నేను పరిమితమైన జీవుడిని, ఫలానా వాడిని, ఫలానా దానిని అనే ఆలోచన నుండి నేను అనంతమైన బ్రహ్మస్వరూపాన్ని అనే అవగాహనకు మారడమే అహం బ్రహ్మాస్మి. నిరంతర అభ్యాసతో సాధ్యమవుతుంది. ఈ నిధిధ్యాసన అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? శాశ్వతమైన శాంతి. మన ఉనికికి విశ్వమే మూలమని తెలిసినప్పుడు బాహ్య ప్రపంచపు ఒడిదుడుకులు నన్ను కదిలించవు. అభయం. నేను ధ్యానంలో చూశాను. పూర్ణోహం, అకామోహం, అభయోహం. దేనితోనూ వేరుగా లేనప్పుడు, అన్నీ మనమే అయినప్పుడు దేని నుంచి ఏది భయపడుతుంది? రెండో వస్తువే లేదు. పూర్ణత్వం. ఏది పొందితే నేను సంతోషంగా ఉంటాను అనే వెతుకులాట మరి లేదు. ఎందుకు? నేను నా సంతోషానికి ఐ డిపెండ్ అపాన్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్, పర్సన్స్, ఎక్స్పీరియన్సెస్. నా కొడుకు నా దగ్గర ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఫినిష్డ్. వాడు ఉండడు. నా భార్య నన్ను బాగా చూసుకుంటూ ఉంటే సంతోషంగా ఉంటాను. తప్పు. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఫర్ యువర్ హ్యాపీనెస్. వై? యువర్ సెల్ఫ్ ఆర్ ద బండిల్ ఆఫ్ ఆనంద. అదే పూర్ణత్వం. పూర్ణోహం. పూర్ణోహం. A Purna will have no reason to expect some external input for being happy. He is happy by himself. Yallapase nija karmopatam vittantena vinodaya chittam ultimately will lead to atmanyeva atmana truptaha. Atmaniyeva, ఆత్మయందే, ఆత్మన, ఆత్మచేతనే, ఆత్మ ద్వారానే తృప్త, వెరీ కంటెంటెడ్. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇత్యనుసంధానం కుర్యాత్. ఇది జీవితము యొక్క దృష్టి కోణాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. శాంతిని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని, భద్రతను బయట వెతుకుతున్నాను. ఈ వెతుకులాట ఆపు. ఏదైతే అనంతమైనదో అది ఎక్కడో దూరంగా లేదు. జీవితం అనే సినిమా ప్లే అవుతున్నటువంటి ఆధారము, ఆయతనము అదే. ఆ తెరయే నీవు. ఇవన్నీ దృశ్యాలు, నీవే ద్రష్ట. తెర మారదు, దృశ్యాలు మారతాయి. అహం బ్రహ్మాస్మి ఇది అనుసంధానం కుర్యాత్. ఆత్మ అంటే కంప్లీట్ వ్యాపనం. బ్రహ్మ అన్నదే అర్థం. ఆప్నోతీతి ఆత్మ. విశ్వమంతా నిండి ఉన్న చైతన్యమే ఆత్మ. ఆత్మయే ఒక్కటి. నక్షత్రాలను ప్రకాశింపచేసే శక్తి, సముద్రపు లోతులలో నిశ్చయంగా ఉన్నటువంటి జీవరాశులను ప్రొపెల్ చేస్తున్నటువంటి చైతన్యం, నాలోని చైతన్యం ఒక్కటే. విశ్వం నుండి విడిపడినటువంటి ఒక చిన్న బిందువు మీరు కాదు. విశ్వమే మీరు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. లోని వెలుగును గుర్తించడమే అహం బ్రహ్మాస్మి.
జ్ఞాన మార్గంలో ఎప్పుడు ఒంటరి వాళ్ళము కాదు. వీఆర్ నాట్ లోన్లీ, బట్ వీఆర్ ఎలోన్. నేను బలహీనుడను కాను, అనంతమైన బ్రహ్మస్వరూపమే నేను. ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైనటువంటి స్వేచ్ఛ. బాహ్య ప్రపంచం పరిమితులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేనంటే ఇగో దేహపు గోడలకు, ఈ సరిహద్దులకు చెందినవాడననే భావం ఉంటుంది. కానీ అహం బ్రహ్మాస్మి అనే దివ్య మంత్రం ఆ పరిచ్ఛిన్నతను పూర్తిగా సమూలంగా నాశనం చేస్తుంది. దృష్టి మార్చుకోవాలి. ఏదైనా విచారమైన పరిమితమైన భావము కలిగితే అహం బ్రహ్మాస్మి, నాకేమిటి దుఃఖం. ఇతరులలో ఉన్న లోపాలను కాకుండా ఇంకొకరిని చూచినప్పుడు చైతన్య జ్యోతిగా చూడడం. స్థితప్రజ్ఞత. జీవితంలో విజయాలు అపజయాలు వచ్చినప్పుడు పొంగి కృంగిపోకుండా ఇవన్నీ స్వరూపము మీద కదిలే నీడలు. వస్తాయి, పోతాయి. అహం బ్రహ్మాస్మి ఇత్యనుసంధానం కుర్యాత్. ఇట్స్ ఎన్ ఇంజంక్షన్. అహం బ్రహ్మాస్మి ఇతి అనుసంధానం కుర్యాత్. మండల బ్రాహ్మణంలో జ్ఞాని యొక్క లోక చలన తీరుని గురించి చెప్పబోతున్నారు. దానిని రేపు చూద్దాం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవ్యాధిం నివారయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటి దుఃఖం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం నివారయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వదుఃఖం నివారయేత్. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, 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 అహమస్మి. ఈ మహావాక్యాలు 1008 ఉన్నాయి. ఇన్ని అక్కర్లేదు. ఇవన్నీ ఇన్నిసార్లు ఎందుకు చెప్పడం? మనకు అలవాటు కదా. 1000 సార్లు చెప్తే కానీ చేయకపోవడం పని. అలాగే ఇక్కడ నీలో ఉండు అని చెప్పడాన్ని 1000 సార్లు చెప్పాలి. చెప్తే కానీ ఇంకదు, జీర్ణం కాదు. అందుకే ఏ ఒక్క మహావాక్యం పట్టుకున్నా సరిపడుతుంది. ఒక పడవ చాలు, 1000 పడవలు అక్కర్లేదు దాటడానికి. పడవలో కూర్చున్నప్పుడు ఆ నీళ్లు లోపలికి రాకుండా చూసుకోవడమే. యోప్సు నామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి ఇత్యనుసంధానం కుర్యాత్. ఇత్యనుసంధానం కుర్యాత్. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, బ్రహ్మైవాహం, బ్రహ్మైవాహం, అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి. సోహం. స్వస్తి.